హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నక్కతో కాసేపు. నా పేరు హరిత అండి. నేను ఎంఏ చేశాను. నేను స్కూల్లో వర్క్ చేశాను. బిఎడ్ అండ్ డైట్ కాలేజెస్లలో వర్క్ చేశానండి. మరి హోమ్ ట్యూషన్స్ కూడా రన్ చేశాను. అయితే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైమరీ స్టేజెస్లలో పిల్లలు స్టడీ వైజ్ చూస్తే చాలా కొంతమంది పిల్లలు బ్యాక్ ఉంటారు. అంటే వారు బేసిక్ లేకపోవడం వల్ల వెనుకబడి ఉంటారు. మిగతా పిల్లలతోని వాళ్ళంత ఫాస్ట్గా చదవలేరు. కాబట్టి మరి ఈ బేసిక్ నాలెడ్జ్ లేని పిల్లల్ని మనము ఏ విధంగా గుర్తించాలి, వారికి ఏ విధంగా మనము టీచ్ చేయాలనేది ఇది నా కాన్సెప్ట్ అండి. అయితే ఎంతోమంది పేరెంట్స్ పిల్లల్ని ట్యూషన్స్కి పంపించాలనుకుంటారు. కొంతమంది అయితే ఎకనామికల్ కండిషన్ పూర్ అవడం వల్ల పంపించలేరు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వారు ఉన్న ప్లేస్లో ట్యూషన్స్ లేకపోవడం, అంటే ట్యూషన్ మాస్టర్స్ లేకపోవడము అదొక మెయిన్ రీజన్ అండి. ఇలా పంపించలేరు. అయితే ఇప్పుడు మదర్స్ ఎవరైతే ఉంటారో వారు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అలా చదివిన మదర్స్ ఎవరైనా సరే పిల్లలకి ఇంట్లోనే ఒక 1 hour స్పెండ్ చేసుకోగలిగితే వారికి ఏ ట్యూషన్ అవసరం లేదండి. 5th క్లాస్ వరకు మనం ఇంట్లో మనమే చెప్పుకోవచ్చు పిల్లలకి. అయితే వారికి కరెక్ట్ బేసిక్, మెయిన్లీ నేను మాట్లాడేది ఎవరికంటే బేసిక్ లేని వాళ్ళకి మనం బేసిక్ని ఏ విధంగా అందించవచ్చు. అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే పేరెంట్స్ అనుకోవచ్చు, మేము ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నాం కదా, చాలా ఫీజు పే చేస్తున్నాము, మరి మా పిల్లలకి టీచర్సే కదా చెప్పాలి అని అనుకుంటారు. కానీ టీచర్కి 45 minutes ఉంటుందండి. అయితే ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు. కొంతమందికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది. కొంతమంది పిల్లలకి 2-3 times చెప్తే అర్థమవుతుంది. కొంతమంది పిల్లలకి అసలు అర్థం కాదు, ఒక 5-6 times చెప్పినా అర్థం కాదు. అయితే టీచర్ ఏంటంటే అలాంటి పిల్లల్ని కొంచెం వదిలేస్తారు. ఎవరైతే యావరేజ్ ఉన్న పిల్లలకి వారు దృష్టిలో పెట్టుకుంటారు. మరీ స్టడీలో వీక్ ఉన్న పిల్లలు వాళ్ళకి అంతసేపు స్పెండ్ చేయాలంటే వీళ్ళకి ఉన్నది 45 minutes. ఆ 45 minutesలో వాళ్ళు హోంవర్క్స్ చూడాలి, క్లాస్ వర్క్ చూడాలి, లెసన్ చెప్పాలి, ఇంకా స్లిప్ టెస్ట్లు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కండక్ట్ చేయాలి. కాబట్టి వారికి అంత టైం ఉండదండి. మనం ఎంత ఫీ పే చేసినా సరే మనం ఇంట్లో ఖచ్చితంగా ట్యూషన్స్కి పెట్టుకోవాలండి. ట్యూషన్స్కి పంపించాలి. లేదు అంటే మనం ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి చెప్పుకోవాలి. లేదంటే వారు స్టడీ వైజ్ చూస్తే చాలా వెనుకబడి ఉంటారు ట్యూషన్స్ లేకపోతే. కాబట్టి అలాంటి పిల్లలకి మనము ఇంట్లో ఏ రకంగా ట్యూషన్ ఇంట్లోనే మనం చెప్పుకోవచ్చు అండి. బేసిక్ మనం ఇంట్లోనే అందించవచ్చు. అయితే అది ఏ రకంగా మనము ఏ టీచింగ్ మెథడ్స్ని ఉపయోగించి మనము ఈ బేసిక్ని అందించాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి, కొన్ని టిప్స్. అయితే ప్రతిరోజు ఈ ఛానల్ చూడండి. మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఆలు కూడా రాని పిల్లలకి, అంటే 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలకి ఆలు రాకుండా ఇంగ్లీష్లో మ్యాథ్స్లో ON1 అలా ఇన్వర్డ్స్ కూడా రాని పిల్లలకి నేను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుండి ఈ పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, వారు చదివే క్లాస్కి ఎలా ఫిట్ చేయాలి అనేది నేను కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా అండి? మరి ముందు వీడియోస్లలో అసలు బేసిక్ లేని పిల్లల్ని మనం ఎలా గుర్తించాలి, వారికి ఎలాంటి టీచింగ్ మెథడ్స్ని ఉపయోగించాలి, మనం ఇంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి బేసిక్ అందించవచ్చో నేను వీడియోస్ మీ ముందు ఉంచుతానండి. మరి అవే కాదండి, వారికి చిన్న స్టోరీ టెల్లింగ్స్ కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వారికి మంచి ఎనర్జీగా ఉండాలి, పిల్లలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ని పిల్లలకి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో మంచి హెల్దీ ఫుడ్ మనం ఏ రకంగా పిల్లలకి అందించవచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో మీ ముందు ఉంచుతానండి. మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనా అండి? మరి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి. ఓకేనా అండి? బాయ్ అండి.